ధనుర్మాసంలో శ్రీవారికి తిరుప్పావై ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నిర్వహిస్తారు. అదేవిధంగా జనవరి 14న ధనుర్మాస గడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16వ తేదీన ధనుర్మాస గడియలు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:23 ఈ ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం విశేషంగా స్వామివారికి ప్రత్యేకమైన ధనుర్మాస పూజలలో భాగంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ, శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకను కూడా ఆండాళమ్మవారి పంపిన విధంగా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి, బెల్లం దోశ, సీర, సుండల్ ప్రసాదాలు కూడా స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ధనుర్మాసం విశేష శాత్మను నిర్వహించడం, తర్వాత యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా ఈ తిరుప్పల్లి ఏలుచు పాసురాలతోటి ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ఈ సుప్రభాత సేవ అనేది ఈ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆ సేవ బదులుగా తిరుప్పల్లి ఏలుచు పాసురాలతో ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. 17వ తేదీ ఉదయం తిరుప్పల్లి ఏలుచు పాసురాలతోటి ఏకాంత సేవలో ఉన్న శ్రీ కృష్ణస్వామి వారిని మేల్కొల్పడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు మూలవర్లకు ప్రతినిధిగా మామూలు రోజుల్లో కౌతుకబేరమైన భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాసం రోజు విశేషంగా ఏకాంత సేవలో శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం కృష్ణస్వామి వారిని మేల్కొల్పిన తర్వాత ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా విశేషంగా ఆరాధన జరిపి కొత్త పుష్పమాలికలతోటి స్వామివారికి దేవతామూర్తులకు అందరికీ అలంకరణ గావించి ధనుర్మాసం సందర్భంగా విశేషంగా శ్రీవారి ఆలయంలో బిల్వపత్రాలతోటి స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. అనంతరం ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి, బెల్లం దోశ, సీర, సుండల్ మొదలైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత నిచ్చికట్ల తోమాల సేవ ప్రారంభమవుతుంది. భోగమూర్తికి అభిషేకము, స్వామివారికి ఉపచారాలు, తోమాల సేవలో భాగంగా నూతన పుష్పమాలికల సమర్పణ, అనంతరం బంగారు వాకిల్లో కొలువు, యథావిధిగా తులసి దళములతోటి సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యం, సాత్మూరుతోటి దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వామివారి ఆలయంలో విశేషంగా ఈ తిరుప్పల్లి ఏలుచు పాసురాలతోటి సుప్రభాత సేవకు బదులుగా ఈ కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఓం నమో వెంకటేశాయ.